ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ తీరు మారలేదని మంత్రి టీజీ భరత్ విమర్శించారు. మహిళను నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని పోతిరెడ్డిపాలెం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ కూడా ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈరోజు మనం ముఖ్యమంత్రి గారు మనకి ఏవైతే మాటలు చెప్పారో అవన్నీ కూడా మనకి తీరుస్తూ ముందుకెళ్తున్నారు. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీజీ భరత్ గారు ఉన్నారు ఇక్కడ. అలాగే మన ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు మనకందరికీ మాట ఇచ్చున్నారు. ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఆ సందర్భంగా భరత్ గారు కూడా అందులో భాగం పంచుకోవాలని, మన కోవూరు నియోజకవర్గంలో ఉన్న ఇఫ్కో ల్యాండ్స్ అయితేనేమి 2700 ఎకరాలు ఉన్నాయి, మిథానీ ల్యాండ్స్ ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా సార్ మాకు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ, కోవూరు షుగర్ ఫ్యాక్టరీని 13 సంవత్సరాల నుంచి మూసేసి ఉంటే ఆ కార్మికులు ఎంతో మంది చనిపోయారు. 3000 మంది కార్మికులు ఉంటే ఈరోజు అందులో సగం మంది కూడా లేరు మచ్చకు. వాళ్ళు ఈ 13 సంవత్సరాల నుంచి ఏ ఎమ్మెల్యే అయితే ఆ ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతూనే ఉన్నారు వాళ్ళ బకాయిల కోసం. ఈరోజు గత అసెంబ్లీలో నేను ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్నందువల్ల దానిలో కదలిక తీసుకొచ్చారు మీరందరూ కలిసి. అది అతి తొందరలో దాన్ని మన కార్మికులకు మీరు వాళ్ళ బకాయిలు చెల్లించాలని, రైతులకి న్యాయం చేయాలని, అక్కడ ఈ కోవూరు నియోజకవర్గంలో ఎలక్షన్ అప్పటి నుంచి నాతో అమ్మ అని ఎంతో మంది బిడ్డలు యువత నాతో కలిసి తిరుగుతున్నారు. వాళ్ళకందరికీ ఉద్యోగ ఉపాధి కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా రింగ్ రోడ్ వచ్చేది కాదు, ఎయిర్పోర్ట్ వచ్చేది కాదు, సైబర్ సిటీ వచ్చేది కాదు, హైటెక్ సిటీ వచ్చేది కాదు, ఏమీ అయ్యేది కాదు. నేను అందుకనే చెప్పేది, గవర్నమెంట్స్ అనేది ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఏమొచ్చినా ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీని గెలుస్తానే పోతే రేపు మనకు కూడా హ్యాపీగా ఉండేదానికి ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్కరు ఇంటికి పోయి అడుగుతున్నామమ్మా, ప్రతి ఒక్కరు అడుగుతున్నాం బాగుందా గవర్నమెంట్, చంద్రబాబు గారి నాయకత్వం బాగుందా అని. అందరు హ్యాపీగా సంతోషంగా చెప్తున్నారమ్మా. మేము ఏం వాళ్ళకి ప్రీసెట్ చేసుకోలే, వాళ్ళక పేటిఎం బ్యాచ్లు లేరు మా దగ్గర. నీట్గా హ్యాపీగా చెప్తున్నారు, బాగుంది పాలన బాగుంది. ఇట్లే కొనసాగి చిన్న ఇష్యూస్, డ్రైనేజ్ ఇష్యూస్ చెప్పారు ఇక్కడ, ఇట్లాంటివన్నీ ఓవర్ ద టైం. ఈరోజు కూడా 1,50,00,000 పైన మనము ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. సో డెవలప్మెంట్ అనేది జరిగేది ఏదైనా ఉందంటే మన ప్రభుత్వంలోనే జరుగుతుంది. సంక్షేమ పథకాలు కూడా అందుతున్నాయంటే మన ప్రభుత్వంలోనే జరుగుతుంది. అది గుర్తుపెట్టుకొని మీరు కూడా పాజిటివ్గా ప్రతి ఒక్కరు తీసుకోపోవాలమ్మా. ఎంత గొప్ప ముఖ్యమంత్రి అని చెప్పి పక్క రాష్ట్రాలు లేకపోతే వేరే కంట్రీస్ పోయినప్పుడు చెప్తుంటారనమాట, చంద్రబాబు గారు లాంటి నాయకత్వం మీకు ఉంది, యూ కెన్ డెవలప్ స్టేట్ లైక్ ఎనీథింగ్ అని. సో నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేసేది, ఎనీ ఎలక్షన్లు రేపు వచ్చే ఎనీ ఎలక్షన్స్ వచ్చినా మన ఎన్డీఏ కూటమి క్యాండిడేట్స్ని గెలిపియండి. ఫ్యూచర్ అనేది బాగుంటుంది. ఇండస్ట్రీస్ కూడా తెప్పించేకి ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. ఈ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించింది కూడా అక్క చెప్తున్నారు, నేను కూడా మాట్లాడడం జరిగింది.